కలిపి మొత్తం 7,000 ఇస్తానని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ ఇచ్చారు. పెన్షన్ పెంచారు. అందరికీ వాళ్ళ చేర్చడం జరిగింది. అయితే ఈ పెద్దమ్మ నారాయణమ్మ పెద్ద మనసుతో ఈ రాష్ట్రానికి రాజధాని లేదు, రాజధాని నిర్మాణం చేయడానికి గత ప్రభుత్వం చేసిన అవినీతి కారణంగా డబ్బులు లేవు కాబట్టి తన ఉడతా భక్తిగా ఆంధ్రప్రదేశ్ కి రాజధాని ఉండి అమరావతి నిర్మాణం జరిగి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మాకు అమరావతి ఉండే ఒక రాజధాని ఉంది అని చెప్పుకునేలాగా తల ఎత్తుకొని తిరిగేలాగా ఉండడం కోసం తన పెన్షన్ మొత్తాన్ని అమరావతి నిర్మాణానికి ఇచ్చారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి గత 5 సంవత్సరాలు ఈ అసమర్థ పాలకుల కారణంగా రాష్ట్రంలో అన్ని వర్గాలు దెబ్బతిన్న విషయం మీ అందరికీ తెలుసు. మనమందరం కూడా బాధితులమే. దీంతోనే మీరు ఆ ప్రభుత్వాన్ని సాగనంపి ఒక మంచి ప్రజా ప్రభుత్వం రావాలని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి పీఠం మీద, పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రి పీఠం మీద, అదే విధంగా మీ అందరి ఆశీర్వాదంతో ధర్మవరం నియోజకవర్గం నుంచి గెలిచిన సత్యకుమార్ రాష్ట్రంలో మంత్రిగా కూడా చేశారు. దానికి ధర్మవరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ నా రాజకీయ జీవితానికి ఒక పునాదిని వేసి ఇవాళ మీరిచ్చిన స్థానం ఏదైతే ఉందో ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ, వైద్య విద్యా శాఖ మంత్రిగా దానికోసం జీవితాంతం మీకు రుణపడి ఉంటానని తెలియజేస్తూనే ముఖ్యంగా ఈ వార్డు ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కారణం మీ అందరికీ తెలిసే ఉంటది. ఈ నియోజకవర్గంలోనే మొత్తం 290 బూతులలో 290 బూతుల్లో అత్యధిక మెజారిటీ కూటమి అభ్యర్థికి ఇచ్చింది ఏదయ్యా అంటే మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సార్ నమ్మితే గుండెల్లో పెట్టుకుంటాం సార్. మేము మీరు గుండెల్లో పెట్టుకుంటారు, నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. దాంట్లో గుండెల్లో పెట్టుకుంటాం సార్. ఇవాళ మీ మధ్యకి రావడానికి ప్రధాన కారణం కూడా అదే. మీకెప్పుడు కంచుకోటన్నా ధర్మవరం మీ సమస్యల్ని సోదరుడు శ్రీరామ్ గారికి సంపూర్ణ అవగాహన ఉంది, నాకన్నా చాలా ఎక్కువ అవగాహన ఉంది. రెడ్డి గారు వచ్చిన నాటి నుంచి కూడా నా ఊర్లో చేనేత పార్క్ ఏదైతే అనుకున్నారో నా ఊర్లో పెట్టాలని, ఆయన కూడా చేనేతలకు అండగా ఉండాలని ఆయన ఈ విషయం మీద అనేక సమస్యలు ఉన్నాయి. వీటి మీద ఇప్పుడు మీ అందరికి కనిపించచ్చు. సత్యకుమార్ గెలిచాడు, మళ్ళా ఒకరోజు వచ్చాడు, అక్కడ కనిపించి వెళ్ళిపోయాడు. మీరందరూ కూడా నా మీద పెద్ద బాధ్యతను పెట్టారు. కేవలం మన ధర్మవరం ఆరోగ్యం మాత్రమే కాదు, రాష్ట్ర ప్రజలందరి 5,30,00,000 మంది ఆరోగ్యం చూడాల్సిన బాధ్యత కూడా నా మీద పెట్టారు. కాబట్టి మీరు పెట్టిన బాధ్యతను నిర్వహించడం కోసం, ముందుగా మంత్రిత్వ శాఖను అర్థం చేసుకోవడం కోసం, దాంట్లో ఉన్న సమస్యల్ని ఆకలింపు చేసుకోవడం కోసం ఏ రకంగానైతే గత 5 సంవత్సరాలు ఆ మంత్రిత్వ శాఖని పూర్తిగా నిర్వీర్యం చేశారో వాటిని సర్వీస్ చేస్తూ తర్వాత మెరుగైన వైద్యం ఈ రాష్ట్రంలోని పేదలకందరికీ అందించే బాధ్యత మీరు నా మీద పెట్టారు. నన్ను నమ్మి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను ఆ మంత్రి పదవి కూడా పెట్టారు. దీంతో మన అందరి గౌరవం ముడిపడి ఉంది. ఇది నా ఒక్కడి గౌరవం మాత్రమే కాదు, కూటమి నాయకులుగా మా గౌరవం మాత్రమే కాదు, ధర్మవరం ప్రజల గౌరవం దీంతో ముడిపడి ఉంది. మీ ప్రజాప్రతినిధిగా, మీ శాసనసభ్యునిగా, ఆ మంత్రిత్వ శాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలో మెరుగైన వైద్యం చేసి ప్రక్షాళన చేసి
ధర్మవరం ప్రజలు చాలా మంచి పని చేశారా, మంచి ప్రజాప్రతినిధిని ఎన్నుకొని పంపించాడు. ఆ ధర్మవరం ప్రజల ఆశీస్సులతో ఇవాళ రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాడు, చేయిస్తున్నాడు అని అనిపించుకోవాలా వద్దా? కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఈ సమస్యల కారణంగా నేను తక్కువ వచ్చాను. నా ఉద్దేశం ఏంటంటే, గెలిచిన తర్వాత పూర్తిగా ఇక్కడే ఉంటాం. ప్రతి వార్డుకు వెళ్లాలా, ప్రతి గ్రామానికి వెళ్లాలా. ఎన్నికల సమయంలో మనం చూసింది, మనం చూడని సమస్యను కూడా పూర్తిగా లిస్ట్ అవుట్ చేసుకుని ఒక్కొక్కటి, ఏది స్వల్పకాలిక ప్రణాళిక, ఇమ్మీడియట్ యాక్షన్ ప్లాన్, దీర్ఘకాలిక ప్రణాళిక, వెంటనే చేయగలిగిన పనులేంటి, కొంచెం సమయంలో 6 నెలల సమయంలో, 1 సంవత్సరం సమయంలో చేయగలిగిన పనులేంటి, దీర్ఘకాలికంగా ప్రధాన సమస్యలు, పెద్ద సమస్యలు ఏమున్నాయో వాటిని చేయాలనుకున్న పనులు ఏంటి అని లిస్ట్ అవుట్ చేసుకోవడం జరిగింది. ఇంకా చేయాలని అనుకుంటున్న సందర్భంగా ఈ బాధ్యత వల్ల నేను తక్కువ వస్తున్నా. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, నేను తక్కువ, రాబోయే రోజులు ఎక్కువ వస్తా. కొద్దిగా ఒకసారి అర్థం చేసుకుని రాష్ట్రమంతా తిరిగి ఆసుపత్రులకు వెళ్లి, పెద్ద ఆసుపత్రులకు వెళ్లి మెడికల్ కాలేజ్ నిర్మించే పని చేస్తూనే నాకు తగినంత దాంట్లో అత్యధిక సమయం ఇవ్వడానికి నేను నా సాయశక్తిలో కృషి చేస్తాను, మీ మధ్య ఉంటాను. లేకపోయినప్పటికీ కూడా నా సోదరుడు పరిటాల శ్రీరామ్ ఇక్కడే ఉంటున్నారు. చిలకం మధుసూదన్ రెడ్డి గారు ఇక్కడే ఉంటున్నారు. మన పార్టీ ఎన్డీఏ కార్యాలయం ఉంటుంది, కూటమి పార్టీల నాయకులు ఉంటున్నారు, మా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఇక్కడే ఉంటున్నారు. ఏ సమస్య వచ్చినా పార్టీ కార్యాలయంలో అక్కడ గాని ఇక్కడ గాని తెలియజేస్తే అది మా దృష్టికి వస్తుంది. కొంచెం సమయం తీసుకుని ప్రతి సమస్యని నేను చెప్పినట్టుగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలకు అనుగుణంగా అన్నిటినీ పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తాం. మీరు ఎమ్మెల్యే గెలిపించి శక్తిని ఇచ్చారు, ఆ సమస్యల పరిష్కారం చేయడం కోసం కూడా ఆ శక్తిని ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటున్నాను.